మహబూబ్నగర్ జిల్లాలో అంటే జీజీహెచ్ హాస్పిటల్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నందు ఈరోజు విషయం ఏంటంటే నేను ఇక్కడ ఒక కాంట్రాక్ట్ ఎంప్లాయీగా బ్లడ్ బ్యాంక్ ఎంప్లాయీగా పనిచేస్తున్నా. అదేవిధంగా నేను ఐఎన్టీసీ అంటే జిల్లా జీజీహెచ్ హాస్పిటల్ జనరల్ సెక్రటరీగా నేను ఉన్నా. అదే ఈరోజు తెలిసిన విషయం ఏంటంటే ఈరోజు ఇండిపెండెన్స్ డే, రేపు జరగబోయే ఇండిపెండెన్స్ డేలోని అంటే కొన్ని అవార్డు విషయంలో కొన్ని అవకతవకలు జరిగినాయి. కాబట్టి ఈరోజు మీడియా మిత్రులను పిలిచి నేను వీళ్ళతో షేర్ చేసుకుంటున్నా. కాకపోతే గత కొన్ని సంవత్సరాలకు కూడా మాకు ఇదే అనుభవం ఎదురవుతుంది. కాకపోతే ఇప్పుడు కూడా అదే అనుభవం ఎదురవుతుంది. మేము మనసు ఆవేదనతో బాధపడి కృషించి మాకు న్యాయం జరుగుతలేదని చెప్పి నేను ఆర్ఎంఐ మేడం కూడా ఫోన్ చేయడం జరిగింది, దుర్గా మేడం ఫోన్ చేయడం జరిగింది. దుర్గా మేడం ఫోన్ చేస్తే ఆమె ఏమంటుందంటే నాకేం తెలియదు. తర్వాత జరీనా మేడం కానీ తర్వాత సూపరింటెండెంట్ కానీ మేడం వాళ్ళిద్దరి మధ్యనే నడుస్తుంది, నాకేం తెలియదు అని మళ్ళీ జరీనా మేడం మాకు తెలిసిన కొన్ని నాయకులకు ఇంటిమేషన్ ఇచ్చినాము. మహబూబ్నగర్ జిల్లాలోని ఇస్తే ఆ నాయకులు కూడా ఫోన్ చేయడం జరిగింది. దుర్గా మేడం జరిగితే ఏడికి ఫోన్ చేస్తే కూడా ఆయన స్విచ్ ఆఫ్ చేయడం జరిగింది. కాకపోతే ఇంతకుముందుకు గత సంవత్సరాలకు పనిచేసిన కొంతమంది ఇక్కడ రాజకీయం చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళు ఎవరో కాదు, సత్యనారాయణ అండ్ మసూద్ రెడ్డి జరిగారు. వాళ్ళ ఆధ్వర్యంలో మళ్ళీ ఇవి కూడా జరగడం వాళ్ళ మాటలిని అదేవిధంగా ఈ ప్రమోషన్లు కూడా చేయడం జరుగుతుంది. మాకు ఎలాంటి మాకు న్యాయం జరుగుతలేదు కాబట్టి వీళ్ళని పిలిపించి మా ఆవేదన చెందుతున్నాం. కాకపోతే మాకు ఇప్పుడు న్యాయం జరగాలి, ఇక ముందు కూడా న్యాయం జరగాలి. కాబట్టి మేము ఈ సభాముఖంగా ఈ మీడియా మిత్రులకు కూడా తెలియజేస్తున్నాము. రేపు పొద్దుగాల కూడా మేము సూపరింటెండెంట్ కూడా కలిసి పర్సనల్గా అంటే సూపరింటెండెంట్ సార్కి తెలుసో తెలియదో మాకైతే తెలియదు. కాకపోతే రేపు పొద్దుగాల కూడా మేము ఐఎన్టీసీ నాయకులను పిలిపించి సూపరింటెండెంట్తో కూర్చోబెట్టి, ఎందుకంటే మేము జీజీహెచ్ జనరల్ సెక్రటరీ యాజ్ ఎ ప్రెసిడెంట్ రామ్లాయ్ గారు కూడా ఉన్నారు ఇక్కడ. ఆయన కూడా ఇప్పుడు ప్రెస్ నోట్ కూడా ఇస్తాడు. కాకపోతే ఏంటంటే మాకు కూడా న్యాయం జరగాలి, ఇక ముందు కూడా న్యాయం జరిగి అయ్యేటట్టు ఉంటుందని మేము అనుకుంటున్నాము. కాకపోతే ఈ ప్రెస్ నుంచి మేము సూపరింటెండెంట్ సార్కు తర్వాత మీడియా మిత్రులు కూడా తెలియజేసుకుంటున్నామని విని మమ్మల్ని తొక్కి అంచివేయాలని చెప్పి ఈ విధంగా చేయొద్దని నేను కోరుతున్నా సూపరింటెండెంట్ సార్ కానీ ఆర్ఎంఓలకు కానీ. అండ్ రేపు కూడా కలెక్టర్ కూడా రిప్రజెంటేషన్ ఇస్తాము. దీని మేడంకు ఫోన్ చేయడం జరిగింది. మేడం ఇట్లా ఉంది, మేము బ్లడ్ బ్యాంక్ చేస్తున్నాం, మేము ఆల్ క్యాంప్స్ అటెండ్ చేస్తున్నాము, బ్లడ్ బ్యాంక్ రన్ చేస్తున్నాము, మరి మాకు ఎలాంటి ప్రాధాన్యత లేదు. మేము కొన్ని 20 ఏళ్ళ నుంచి అంటే 2006 నుంచి నేను చేస్తున్నా, 2012 నుంచి కోటేశ్వర రెడ్డి అని చేస్తున్నాం ఇద్దరం. అయితే మేము వాళ్ళు చేస్తున్నాం, కానీ ఇంతవరకు మాకు ఎలాంటి అవార్డులు కూడా ఎప్పుడు తీసుకోలేదు. అయితే గత వైద్య విధాన పరిషత్తులో చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వైద్య విధాన పరిషత్తులు ఉన్నప్పుడు అవార్డు పొందినరు. మళ్ళీ జీజీహెచ్కి వచ్చి ఒక డిప్యుటేషన్లో ఉండి అంటే ఎలాంటి దీనికి సంబంధం లేని వాళ్ళు అంటే ఈ వింగుకు సంబంధం లేని వాళ్ళు అంటే కొంతమంది అధికారులు సపోర్ట్ చేసి వాళ్ళకు మళ్ళీ ఇదేంది కలెక్టర్ అవార్డులు ఇచ్చి మమ్మల్ని ఆవేదన గురి చేసారు. వాళ్ళు ఎంత ఆవేదన గురి అంటే ఆవేదనకు గురి అయ్యి ఈరోజు మనస్తాపంతో ఈరోజు వచ్చి నేను ఈరోజు మీడియా ముందరకు వచ్చి మాట్లాడుతున్నా. నేను ఐఎన్టీసీ యూనియన్గా జీజీహెచ్ యూనియన్గా మేము అంటే క్లాస్ 4 తోళ్ళం కానీ తర్వాత అవుట్సోర్సింగ్లో కానీ అందరూ ఉన్నాం. ఇట్లా కాంట్రాక్టర్లు అవుట్సోర్సింగ్ అందరూ ఉన్నాం. ఇలాంటి న్యాయం మాకు జరగాలి, ఇక ముందు ఎవరికి అన్యాయం కూడా జరగవద్దని చెప్పి మేము కోరుకుంటూ వాస్తవంగా అయితే ఈ రేటు జరిగిన పరిమాణం మాకు అందరికీ కలిసివేసిన విషయం. ఒకటి ఏంటంటే మిత్రులు అడిగిన విషయాన్ని కూడా మేము రెక్టిఫై చేసినాము, మాట్లాడడం జరిగింది, డిస్కషన్ చేయడం జరిగింది. వన్ సైడ్ కాకుండా కమిటీ నిర్ణయాల ప్రకారంగా నిర్ణయం తీసుకోమని చెప్పినాము. దాంట్లో సబబుగా మాట్లాడండి అని చెప్పి రిక్వెస్ట్ చేసినాము. కాదు కూడదు ఇవ్వడానికి రాదనేది వాళ్ళ నియమాల ప్రకారంగా వాళ్ళు చేసుకోవడం జరిగింది. మేము గత సంవత్సరాలుగా పనిచేస్తున్నాం కాబట్టి మాకు ఒక అవకాశం ఇస్తే మేము కూడా మీతో పాటుగా మేము కష్టపడి పనిచేస్తున్నాము. మాకు ఇచ్చే ప్రోత్సాహక పథకాలు కానీ గౌరవాన్ని కానీ కొంచెం దక్కినట్టయితే మాకు కూడా బాగుంటుందనే ఉద్దేశంతో మాట్లాడడం జరిగింది. కానీ రాజకీయ కోణంగా చూస్తే ఎవరో వెనుక ఉండి దీన్ని నడిపిస్తున్నటువంటి భావన మాకు గత 20 ఏళ్ల నుంచి ఆవేదన చెందుతున్నాము. మేము బాధపడుతున్నాం కాబట్టి దీన్ని ఖండిస్తున్నామని మాలో ఉన్న అభద్రత భావము. ఇక్కడ మాది ఏం నడచలేదు, ఎవరు రాజకీయం నడుస్తుందో ఏం జరుగుతుందో వెనక ఏం నడుస్తుందో తెలుసలేదు. దీని పట్లనే ఇప్పుడు విషయము ప్రతి ఉద్యోగికి ఇవ్వవలసిన ప్రోత్సాహక పథకాలు గుర్తించి పని చేస్తుండా లేడా, మన ల్యాబ్ టెక్నీషియన్స్ కానీ లేకుంటే ఇక్కడ తాత్కాలికంగా ఇక్కడ పనిచేస్తున్న అందరికీ సమన్వయం జరగాలనేది ఆవేదన. ఎందుకంటే పనిచేస్తున్న ఉద్యోగికి మంచి ప్రోత్సాహకం అందిస్తే పనిచేయడానికి సంసిద్ధంగా ఉంటాము, పనిచేస్తున్నాము, గుర్తించాలి. గుర్తించకపోవడమే మేము ఆవేదనకు గురిలోనే అవుతున్నాం. నా పేరు మంత్రి నరసింహయ్య, తెలంగాణ మాలమానాడు రాష్ట్ర అధ్యక్షుడిని. గత 15-20 సంవత్సరాల నుండి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో 15th ఆగస్టుకు
26 జనవరికి కాంట్రాక్టర్ ఉద్యోగులు కానీ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కానీ ప్రభుత్వ ఉద్యోగులుగా విధులు నిర్వహిస్తున్నటువంటి వారికి ప్రోత్సాహకరంగా కలెక్టర్ గారి చేతుల మీదుగా అవార్డులు ఇవ్వడం జరుగుతూ ఉన్నది ప్రతి సంవత్సరం. కానీ దాదాపుగా 15-20 సంవత్సరాల నుంచి ఈ ఆసుపత్రిలో అనేక విభాగాల్లో విధులు నిర్వహిస్తున్నటువంటి ఉద్యోగులకు ఇప్పటి వరకు కూడా ఒక్కసారి కూడా అవార్డు రాకపోవడం చాలా దుర్మార్గం, చాలా విచారం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే దాదాపుగా వీళ్ళు రాత్రనక పగలనక అనేక విభాగాల్లో విధులు నిర్వహిస్తూ ఉన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి ద్వారా అనేక క్యాంపులు నిర్వహిస్తే కూడా అక్కడ క్రమం తప్పకుండా వీళ్ళు విధులు నిర్వహిస్తూ ఉన్నారు. వీళ్ళు ఏదైతే విధులు నిర్వహిస్తూ ఉన్నారో ఆ విధులకు గుర్తింపు ఇవ్వాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులకు ఉన్నది. అదేవిధంగా ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ గారు కూడా గుర్తించాలని మేము కోరుతా ఉన్నాం. ఏదైతే ఐఎన్టీయూసీ ఇక్కడ మాకు అన్యాయం జరుగుతూ ఉన్నదో అని చెప్తా ఉన్నదో దాన్ని మేము తీవ్రంగా వరకు మద్దతిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా వీళ్ళ పక్షాన తెలంగాణ మాలమానాడుగా పోరాడతాం. ఖచ్చితంగా వీళ్ళు దాదాపుగా 15-20 సంవత్సరాల నుంచి జనరల్ ఆసుపత్రి ఏర్పడిన తర్వాత కూడా ఇప్పటికీ కొంతమంది ప్రోద్బలంతోనే వారికి ఇప్పుడిప్పుడు వచ్చిన వాళ్ళకే మళ్ళీ అవార్డులు ఇవ్వడం అనేది, మళ్ళీ ఇచ్చిన వాళ్ళకి అవార్డులు ఇవ్వడం అనేది సరైన పద్ధతి కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఎవరైతే నిజాయితీగా నిబద్ధతతో పనిచేస్తూ ఉన్నటువంటి ఉద్యోగులను గుర్తించాల్సిన అవసరం ఉన్నది. అంతేకాకుండా ఏదైతే నిబద్ధతతో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా అవార్డులు ఇచ్చి వాళ్ళని మరింత ప్రోత్సాహం చేసి మరింత ప్రజాసేవల్లో వాళ్ళని ప్రోద్బలం ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నతాధికారులకు ఉన్నది. కాబట్టి వెంటనే సూపరింటెండెంట్ గారు, ఏడీ గారు, అదేవిధంగా ఆర్ఎంఓలు అందరూ కూడా ఏదైతే కమిటీ ఉందో ఆ కమిటీ పరిశీలించాలని మేము కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా రేపు జరగబోయే 15 స్వతంత్ర దినోత్సవాన్ని ఖచ్చితంగా ఎవరైతే అన్యాయం జరుగుతూ ఉన్నదో వాళ్ళ పక్షాన ఖచ్చితంగా మరోసారి ఆలోచన చేసి కలెక్టర్ ద్వారా మళ్ళీ ఆ పేర్లని పునర్పరిశీలించి ఖచ్చితంగా ఎవరికి అన్యాయం జరిగిందో వాళ్ళ పేర్లను పెట్టాలని మేము కోరుతా ఉన్నాం. లేని ఎడల ఖచ్చితంగా మా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం. ఖచ్చితంగా ఈ విషయాన్ని వెంటనే సూపరింటెండెంట్ గారు పునర్పరిశీలించాలని కోరుతా ఉన్నాం. Audio